ఇక ఆరో చాప్టర్ చూద్దాం. ఆరో చాప్టరు భాషా రూపాలు. భాషా రూపాల మీద ఇది పెద్ద టాపిక్ అండి. ఏమేమి ఉన్నాయి భాషా రూపాలు అంటే, నన్నయ్యకు ముందు భాష శాసనాలలో నిక్షిప్తమైంది. నన్నయ్య తర్వాత భాష గ్రంథాలలో నిక్షిప్తమైంది. అంటే 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కావ్యాలలో, గ్రంథాలలో ఉపయోగించినటువంటి భాష గ్రాంధిక భాష. మనం మాట్లాడేటువంటి భాష వ్యవహారిక భాష. ఒక మండలానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష మాండలిక భాష. ఇవాటన్నిటికంటే ఒక ప్రామాణికమైనటువంటి భాష ఉండాలనే ఉద్దేశంతో ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, ఇంటి భాష, వైయక్తిక భాష, పరిసరాల భాష, భాషా పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటివి? మరి తెలుగు భాష యొక్క వినియోగం ఏంటిది? తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి? మరి తెలుగు భాష అభివృద్ధికి ఏమేం సంస్థలు తోడ్పడుతున్నాయి అనేటువంటిది ఈ 6వ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు. ఒక్కసారి చూద్దాం. మొదటిది నన్నయ్య కంటే ముందు శాసన భాష. రెండవది గ్రాంధిక భాష. తర్వాత వ్యవహారిక భాష, మాండలిక భాష. తర్వాత ఆధునిక ప్రామాణిక భాష, తర్వాత ప్రసార మాధ్యమాల భాష. తర్వాత ఇంటి భాష, ఇంట్లో మాట్లాడుకునే భాష అన్నమాట. వైయక్తిక భాష. 9వది పరిసరాల భాష. తర్వాత 10వది చూసినట్లయితే భాషా పరిరక్షణ చర్యలు. నెక్స్ట్ భాషా అభివృద్ధి సంస్థలు. ఇది 6వ చాప్టర్కు సంబంధించి. అసలు మరి ఈ సిలబస్ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే బాయిలోకి దిగే ముందు లోతెంత ఉందో తెలుసుకోకుండా మనం బాయిలోకి దిగొద్దు. అదేవిధంగా ఏదైనా ఒక సబ్జెక్టు ప్రిపేర్ అయ్యే ముందు తప్పనిసరిగా సిలబస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే మనము సిలబస్ను చదవడం అనేటువంటిది ప్రారంభించాలి. అందుకే ముందుగా మనం ఇక్కడ సిలబస్ను డిస్కషన్ చేసుకుంటున్నాము, సిలబస్ను తెలుసుకుంటున్నాము. నామమాత్రంగా విశ్లేషణతో కూడుకున్నటువంటి సిలబస్ కాదు. ఇక్కడ మనము నామమాత్రంగా సిలబస్ ఇది ఉంటుంది అని తెలుసుకొని మనం టాపిక్లలోకి వెళ్ళిపోతాం. ఓకే, మరి ఇక్కడ భాషా రూపాల విషయానికి వచ్చినట్లయితే శాసన భాష ఇది నన్నయ్యకు ముందు 11వ శతాబ్దం కంటే ముందు ఉన్నటువంటి భాష. శాసనాలలో నిక్షిప్తమైనటువంటి భాష శాసన భాష. తర్వాత గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి భాష గ్రాంధిక భాష. వ్యవహారిక భాష ఇప్పుడు నేను మాట్లాడేటువంటి భాష వ్యవహారిక భాష. గ్రాంధిక భాష ఉద్యమం జరుగుతుంది, వ్యవహారిక భాషోద్యమం జరుగుతుంది. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు. గ్రాంధిక భాషోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జయంతి వెంకట రామయ్య పంతులు. గ్రాంధిక భాషోద్యమాన్ని ముందుకు నడపాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నారు చెన్నపట్నంలో, అంటే మద్రాసులో 1911 సంవత్సరంలో. తర్వాత అంతకంటే ముందే వ్యవహారిక భాషోద్యమం అనేటువంటిది గిడుగు రామమూర్తి పంతులు ప్రారంభించాడు 1910లో.
ఓకే, తర్వాత మాండలిక భాష, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష మాండలిక భాష. మరి ఇన్ని భాషలు ఉన్నాయి కదా, శాసన భాష, గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష ఉంది కదా. మరి ఇన్ని భాషల్లో మరి అన్నిటికీ ఒక ప్రామాణికమైనటువంటి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉండాలనే ఉద్దేశంతో ఇది ఆధునిక ప్రామాణిక భాష. ప్రసార మాధ్యమాల్లో ఉండేటువంటి భాష, పేపర్లలో, టీవీలలో ఉపయోగించేటువంటి భాష ఎట్లా ఉంటుంది, ఏ విధమైనటువంటి భాషను వాడాలి అనేటువంటిది. నెక్స్ట్ ఇంటి భాష, ఇంట్లో మాట్లాడే భాష ఏంటిది. తర్వాత వైయక్తిక భాష, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భాష ఏంటిది. తర్వాత పరిసరాల్లో మాట్లాడుకునేటువంటిది భాష ఏంటిది. తర్వాత ఇటువంటి భాష పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటివి. మరి ఈ భాష అభివృద్ధి కొరకు ఏమైనా సంస్థలు ఉన్నాయా? తెలుగు అకాడమీ అనేటువంటి సంస్థ, తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటి సంస్థ, ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేటువంటి సంస్థ, ఇట్లాంటి సంస్థల గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఒకసారి అడిగాడు, తెలుగు అకాడమీ అనేటువంటి సంస్థ ఎప్పుడు ఏర్పడ్డది అని అన్నాడు. 1968 ఆగస్టు 6వ తారీఖున మరి తెలుగు అకాడమీ అనేటువంటి సంస్థ ఏర్పడ్డది. ఇది 6వ చాప్టర్. మొత్తం 10 చాప్టర్లు. ఈ 10 చాప్టర్లలో 6వ చాప్టర్ అయిపోయింది. నా తర్వాత 7వ చాప్టర్ చూద్దాం. 7వ చాప్టర్ అనేటువంటిది కీలకమైనటువంటి టాపిక్. ఇది కీలకమైనటువంటి టాపిక్. ఇంతవరకు సాహిత్యము గురించి మాత్రమే ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నాము, ఓన్లీ సాహిత్యం మాత్రమే. ఇప్పుడు వ్యాకరణాంశాలకు సంబంధించి, భాషాంశాలకు సంబంధించినటువంటిది చూస్తాం. 7వది భాషాంశాలు. ఈ కీలకమైనటువంటి అంశం అండి. స్కూల్ అసిస్టెంట్కైనా, గురుకులకైనా, నెక్స్ట్ టెట్కైనా, నెట్కైనా, జేఎల్కైనా, డిఎల్కైనా, తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ పరీక్ష రాసినా ఈ భాషాంశాలు అనేటువంటి టాపిక్ చాలా 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 కీలకమైనటువంటిది. మరి ఏమేమి అంశాలు ఉన్నాయి ఈ గురుకుల సిలబస్లో అని చూసినట్లయితే, ముందుగా భాష తెలుసుకోవాలనంటే తప్పనిసరిగా వర్ణమాల తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే వర్ణమాల అనేటువంటిది తెలిసి ఉండాలి. ఓకే, ఒకసారి చూద్దాం మరి ఏమేమి సిలబస్ ఉంది, భాషాంశాల్లో భాగంగా ఏమేమి నేర్చుకోవాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం. మొదటిది వర్ణమాల. అదే ఉచ్చారణ, భాషోచ్చారణ అన్నాడు. ఉచ్చారణ, ధ్వని, ఇందులో భాగంగానే ధ్వన్యుత్పత్తి స్థానాలు, ధ్వన్యుత్పత్తి స్థానాలు. తర్వాత లిపి పరిణామం. లిపి పరిణామం అండి. ఇక్కడ లిపి పరిణామం. 5వది పదము, ప్రాతిపదిక, దీనికి రిలేటెడ్గానే ప్రత్యయము. రైట్. నెక్స్ట్ 6వది అర్ధ విపరిణామము. 7వది ధ్వని విపరిణామము. వర్ణమాల, ఉచ్చారణ, ధ్వన్యుత్పత్తి స్థానాలు, లిపి పరిణామము, పదము, ప్రాతిపదిక, ప్రత్యయము, అర్ధ విపరిణామము, నెక్స్ట్ ధ్వని విపరిణామము. దీంతో పాటు ఇంకా జాగ్రత్తగా చూడాలి, తత్సమాలు చాలా 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 ఇంపార్టెంట్. తత్సమము, తద్భవము,
తత్సమము తద్భవము దేశ్యము గ్రామ్యము అన్యదేశ్యము అన్యదేశ్యాలు. తత్సమము తద్భవము దేశ్యము గ్రామ్యము అన్యదేశ్యాలు. తర్వాత క్రియ కంపల్సరీ క్రియ గురించి తెలవాలి, భాషా భాగాలు అనేటువంటి టాపిక్ తెలుసుకోవాలి. కానీ మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చాడు భాషా భాగాలు అనేటువంటి సిలబస్. ఓకే, ఇక్కడ కూడా మనం క్రియ చూడాలి. తర్వాత వాక్యము రకాలు, వాక్యము రకాలు. తర్వాత తప్పనిసరిగా వాక్యము భేదాలు అనేటువంటి టాపిక్ చూడాలి. వాక్యము రకాలు, వాక్యము రకాలు, వాక్యము భేదాలు అనేటువంటి టాపిక్స్ తప్పనిసరిగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. వర్ణమాల, ఉచ్చారణ, ధ్వన్యుచ్చారణ ఏ విధంగా జరుగుతుంది? మరి ఇట్లా నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడేటప్పుడు ఉచ్చారణ ఏ విధంగా జరుగుతుంది? మరి ధ్వని యొక్క పుట్టుక స్థానం ఏంటిది? నాభి. ఈ నాభి దగ్గర పుట్టినటువంటి ఈ ధ్వని మరి ఆ ధ్వని బయటికి ఎట్లా బహిర్గతం అవుతుంది? ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి అవయవాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఇక్కడ చూస్తాం. లిపి పరిణామం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పదము, ప్రాతిపాదిక, ప్రత్యయము, ప్రత్యయాల యొక్క రకాలు, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంటు. అర్ధ విపరిణామం అనేటువంటిది కూడా అదే అర్ధ వ్యాకోచము, అర్ధ సంకోచము, సభ్యోక్తి, లోక నిరుక్తి, నెక్స్ట్ వస్తు పరిణామము, ఆలంకారిక ప్రయోగము, అర్ధగ్రామ్యత, అర్ధ సౌమ్యత, ఇట్లాంటివి. ధ్వని విపరిణామంలో కూడా మనము ఇంతకుముందు చాలా 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 అంశాలు అడిగిన ధ్వని విపరిణామం మీద. తప్పనిసరిగా ఈ అర్ధ విపరిణామము అదేవిధంగా ధ్వని విపరిణామం మీద ప్రీవియస్ బిట్స్ అనేటువంటివి వచ్చినాయి, మీరు గమనించాలి వీటి గురించి. ఓకేనా, రైట్. తర్వాత తత్సమాలు, సంస్కృత ప్రాకృత తుల్యంబకు భాష తత్సమము. తద్భవము, సంస్కృత ప్రాకృత భవంబకు భాష తద్భవము. దేశ్యము, త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబకు భాష దేశ్యము. లక్షణ విరుద్ధంబకు భాష గ్రామ్యము. అన్యదేశ్యాలు అంటే తత్సమాలు కాకుండా, తద్భవాలు కాకుండా, దేశ్యము కాకుండా, గ్రామ్యము కాకుండా ఇతర భాషల నుంచి మన తెలుగు భాషలోకి వచ్చి చేరినటువంటి పదాలను అన్యదేశ్యాలు అని అంటారు. క్రియ, మన సమాపక క్రియ, అసమాపక క్రియ, సకర్మక క్రియ, అకర్మక క్రియ అనేటువంటిది చూస్తాము. వాక్యము రకాలు, సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంయుక్త వాక్యం అనేటువంటిది ఇక్కడ చూస్తాము. దాంతోపాటు మరి ప్రత్యక్ష పరోక్షానుకృతి వాక్యము తర్వాత చెప్పుకుంటాం. అదేవిధంగా కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యం అనేటువంటిది కూడా చూస్తాము. నెక్స్ట్ వాక్యము భేదాల్లో భాగంగా నిశ్చయార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, అనుమత్యర్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, ఆశిష్యార్థక వాక్యాలు అనేటువంటివి వాక్యము భేదాల్లో భాగంగా చూస్తాము. ఓకే, మరి ఇప్పుడు తర్వాత సిలబస్ చూద్దాం. 17వ చాప్టర్లోనే తర్వాత 16వది జాగ్రత్తగా చూడాలండి. ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, అదే ప్రత్యక్షానుకృతి, పరోక్షానుకృతి వాక్యాలు. ఏం లేదు, ఇది ఇంగ్లీష్లో ఏముంటుంది దీన్ని చూసినట్లయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇంగ్లీష్లో చాలా అసలు టైప్స్ ఉంటాయి, మెనీ టైప్స్. కానీ తెలుగులో ఒకటే రకం ఉంటుంది. చాలా 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 ఈజీగా ఉంటుంది. మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యం. కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యము. కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యం.
ఇది కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం, ఇది కూడా ఇంగ్లీష్లో ఉన్నది. యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఏవి టు పివి అంటాం చూసినావా, అదే ఇది యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ ఇక తెలుగు అంటేనే చాలా వరకు ఏముందిరా, సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు నేర్చుకుంటే తెలుగు అయిపోతుంది అని అంటారు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు నిర్వహించినటువంటి పరీక్షలలో టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి ఉదాహరణలు ఎప్పుడూ అడగలే. కొంచెం క్లిష్టమైనటువంటి ఉదాహరణలే అడిగాడు. మళ్ళీ మనం పేపర్స్ ఎనాలిసిస్ చేసుకుంటాము. సిలబస్ని ఎనాలిసిస్ చేసుకున్నటువంటి సందర్భంలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది అప్పుడు చూస్తాం. ఓకే, సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు నెక్స్ట్ వ్యాకరణ పరిభాష. ఇది మొత్తం భాషా అంశాల్లో 22 అంశాలు ఉన్నాయి. చూడండి, 22 టాపిక్స్ ఉన్నాయి, 22 అంశాలు ఉన్నాయి. చూడండి, ప్రత్యక్షానుకృతి పరోక్షానుకృతి వాక్యాలు, కర్తరీ వాక్యము కర్మణీ వాక్యము, సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వ్యాకరణ పరిభాష. ఈ 22 రకాలైనటువంటి అంటే 22 అంశాలు అనేటువంటిది మనకు ఈ భాషా అంశాలు అనేటువంటి టాపిక్లో ఉన్నాయి. ఇప్పుడు 7 చాప్టర్స్ అంటే 7th చాప్టర్కి సంబంధించినటువంటి సిలబస్ను ఇప్పుడు మనము చూసినాం. మొత్తం ఎన్ని చాప్టర్లు అని చెప్పాను ఇక్కడ? 10 చాప్టర్లు. 7 చాప్టర్ల సిలబస్ చూడడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం మరి 8వ చాప్టర్లో ఏముంటుంది అని అంటే, 8వ చాప్టర్లో జానపద సాహిత్యము. చాలా వరకు జానపద సాహిత్యం అని అంటే ఓన్లీ సాహిత్యం చదువుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సాహిత్యంతో పాటు జానపద విజ్ఞానం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. సాహిత్యం అని అంటే గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ. గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ. విజ్ఞానం అంటేనేమో విజ్ఞానం అని అంటే ఏంటంటే వస్తు సంస్కృతి వస్తుంది, జానపదుల యొక్క సంప్రదాయాలు వస్తాయి, ఆచార సంప్రదాయాలు వస్తాయి, జానపదుల యొక్క భాష వస్తుంది, జానపదుల యొక్క వేషధారణ వస్తుంది, మౌఖిక సాంప్రదాయం అనేటువంటి మౌఖిక సాంప్రదాయ ప్రసరణ అని అంటాం కదా, అది వస్తుంది. ఇది జానపద విజ్ఞానంలో. సాహిత్యంలో విషయానికి వచ్చినట్లయితే గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ అనేటువంటిది సాహిత్యంలో భాగంగా. మళ్ళా గేయ శాఖలో మళ్ళీ రెండు రకాలు ఏంది? కథారహిత గేయము, కథాసహిత గేయము. వచనంలో కూడా మళ్ళీ ఇట్లా రెండు దృశ్యంలో మళ్ళీ రెండు మనుషులు ఆడేవి. కథారహిత వచనము, కథా సహిత వచనము. ఓకే, మరి ఇక్కడ ఇది జానపద సాహిత్యం అనేటువంటిది 8వ చాప్టర్. ఓకే, తర్వాత 9వ చాప్టర్. 9వ చాప్టర్ విషయానికి వచ్చినట్లయితే పఠనావగాహన. మరి పఠనావగాహన ఇందులో ఇది పద్యం. నెక్స్ట్ 10వది పఠనావగాహన గద్యం.
పఠనావగాహన పద్యం, పఠనావగాహన గద్యం. ఏం సార్ ఇది కొత్తగా ఉంది, ఇది టెట్ల కూడా ఉంటుంది పఠనావగాహన అనేటువంటిది. అదేవిధంగా నెట్లో కూడా ఉంటుంది, నెట్ సిలబస్లో కూడా ఉంటుంది, జేఎల్లో ఉంటుంది, డిఎల్లో ఉంటుంది. అన్ని పోటీ పరీక్షలలో ఈ పఠనావగాహన అనేటువంటిది ఉంటుంది. ఏంది ఈ పఠనావగాహన పద్యము అని అంటే ఏం లేదండి, ఒకటి పరిచయము లేనటువంటి ఒక పద్యము ఇస్తాడు. పరిచయం ఉన్నటువంటిది కాదు, పరిచయము లేనటువంటిది. పరిచయం లేనటువంటి ఒక పద్యం ఇచ్చి, జాగ్రత్త వినాలి, పరిచయము లేనటువంటి ఒక పద్యం ఇచ్చి ఆ పద్యము కింద 5 ప్రశ్నలు అడుగుతాడు. 5 ప్రశ్నలు అడుగుతాడు. ఆ పద్యము ఏ గ్రంథము నుంచి తీసుకోబడింది, ఆ పద్యాన్ని ఎవరు రాశారు, ఆ పద్యము ఏ గ్రంథము నుంచి తీసుకోబడింది, ఆ పద్యాన్ని ఎవరు రాశారు, నెక్స్ట్ ఆ పద్యంలో ఆ పద్యాన్ని ఎవరితో అంటున్నారు, ఎవరితో అంటున్నారు, ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి, ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి, ఆ పద్యంలో ఒక పదం ఇచ్చి ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, నెక్స్ట్ ఆ పద్యంలో ఏదో ఒక పదం ఇచ్చి ఏదైనా ఒక 2 పదాలు ఇచ్చి సంధిని కల్పమని అంటాడు, సమాసం అని అడగవచ్చు, ఏదైనా అడగడానికి అవకాశం ఉన్నది. మరి పరిచయం లేనటువంటి పద్యం అని అంటున్నారు కదా సార్, ఎక్కడి నుంచి ఇస్తాడు, టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఇస్తాడా? అంటే 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలలోని ఏదైనా ఒక పద్యం ఇచ్చి మరి ఆ పద్యం కిందనే 5 ప్రశ్నలు అడుగుతాడా అంటే కాదు. తెలంగాణ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆ పద్యం రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? రామాయణం నుంచైనా రావచ్చు, మహాభారతం నుంచైనా రావచ్చు, ప్రబంధాల నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా, అంటే ఇతిహాసాల నుంచి, ప్రబంధాల నుంచి, ఎక్కడి నుంచి, ప్రాచీన కావ్యాలు, ఆధునిక కావ్యాలు ఎక్కడి నుంచైనా రావచ్చు. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను చూడండి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచసనునే తరంగిణిలకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోహిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం అరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చెరనేర్చు వినుత గుణశీలా మాటలు వెయ్యునేలా. చూడండి ఎంత బాగుంది పద్యం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు. మరి ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు? ఇది బిట్టు. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు? ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరనంటే పోతనామాచ్యుడు. పోతనామాచ్యుడు పోతన నా కావ్యాలను రాజులకు అంకితం ఇవ్వనని ప్రతిజ్ఞ ఊరినటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటి పోతనామాచ్యుడు. నా కావ్య రాజధికారం ప్రకటించినటువంటి గొప్ప కవి అండి పోతనామాచ్యుడు. మామూలు వ్యక్తి కాదండి పోతనా వ్యక్తులు. అందరూ కావ్యాలను రచించి రాజులకు అంకితం చేసి రాజుల దగ్గర నుంచి కాసులు తెచ్చుకొని జీవనాన్ని కొనసాగిస్తుంటే పోతన మాత్రము నేను నా కావ్యాలను రాజులకు అంకితము చెయ్యను అని రాజ్యాధికారం ప్రకటించినటువంటి కవి పోతనామాచ్యుడండి. ఈ పోతన గురించి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రావెల్ల వెంకట్రామారావు అనేటువంటి ఒక వ్యక్తి కవి ఈయన గురించి ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే భాషావధూనయన బాష్పతతి ననగింప రాజ్య సమ్మాన వైరాగ్యము ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ
కవిరాజు పోతన్నరా బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులనైననేమి అని రాజ్యధిక్కారం ప్రకటించినటువంటి గొప్ప కవి పోతనామాత్యుడు. ఆ పోతన రాసినటువంటి పద్యమే మందార మకరంద మాధుర్యమునదేలు అనేటువంటి పద్యం. నెక్స్ట్ మరి ఆ కవి అంటే ఆ పద్యము, ఆ కవి రాసినటువంటి ఆ పద్యము ఏ గ్రంథములోనిది, ఏ గ్రంథములోనిది, ఏ గ్రంథములోనిది అని చూసినట్లయితే మహాభాగవతం నుంచి తీసుకోబడింది. భాగవతంలో మరి ఎక్కడ ఎవరితో అన్నారు అని చూసినట్లయితే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో చెప్తున్నటువంటి పద్యము. ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుతో చెబుతున్నటువంటి పద్యం. ఓకేనా, రైట్. తర్వాత మరి ఎవరితో అంటున్నారంటే అది ఏ గ్రంథంలోనిది అని అంటే భాగవతంలోనిది. ఎవరు రచించారు ఆ గ్రంథం అని అంటే పోతనామాత్యుడు. ఎవరు రచించారు అంటే ఆ గ్రంథాన్ని పోతనామాత్యుడు. ఇంకా ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏది? ఇంత పెద్దగా వాడినము, చాలా పొడుగుంది పద్యం అని అంటే ఇంకా సీస పద్యమే ఉంటుంది. ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు సీసం. సీసం సీసం మరి ఆ పద్యంలో మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే ఏ మదనములకు. మధుపము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? మధుపము అని అంటే తుమ్మెద అని అర్థం. మధుపము అని అంటే అర్థం ఏంటంటే తుమ్మెద అని అర్థం. ఇట్లా అనేకమైనటువంటి పద్యాలు ఉన్నాయండి. అనేకమైనటువంటి పద్యాలు ఉన్న ఒక ముఖ్యమైనటువంటి పద్యాలు ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి ఈ 100 మార్కుల ప్రశ్నాపత్రంలో తప్పనిసరిగా ఇవి 5 మార్కులు అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. తర్వాత 10వ చాప్టర్ పఠనావగాహన గద్యం. ఏముంది మరి ఈ గద్యం అని అంటే ఏంటి? గద్యం ఏంది అని చూసినట్లయితే ఇంగ్లీష్లో ఉంటుందండి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ పఠన అవగాహన గద్యంలో భాగంగా కూడా ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చి అందులో ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 5 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడము కొంత తేలికే. 1-2 ప్రశ్నలు ఇబ్బంది పెడతాయి. కొంచెం మనం ఆ పారాగ్రాఫ్ను అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది. ఓకే, ఇవి 10 చాప్టర్లు. ఓకేనా, ఇవి 10 చాప్టర్లు. ఒకసారి చూద్దాం 10 చాప్టర్లు మళ్ళీ. మొదటి చాప్టర్ విషయానికి వచ్చినట్లయితే కవులు, కావ్యాలు, రచయితలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, ఇతివృత్తం, సందర్భ నేపథ్యము, విశేషాంశాలు మొదటి చాప్టర్. రెండవ చాప్టరు సాహిత్య ప్రక్రియలు. సాహిత్య ప్రక్రియల్లో మళ్ళీ 2 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది పద్య ప్రక్రియలు. పద్య ప్రక్రియల్లో భాగంగా పురాణము, ఇతిహాసము, ప్రబంధము, శతకము అంటే కావ్యము, ఖండకావ్యము, శతకము, గేయము, ఆశువు. రూపక ప్రక్రియల్లో భాగంగా నాటకము, నాటిక, యక్షగానము, బుర్రకథ, ఒగ్గు కథ, సంభాషణం అనేటువంటిది 2వ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సాహిత్య ప్రక్రియల్లో భాగంగా ప్రాచీన సాహిత్య ప్రక్రియలని. మరి అందులో ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లో ఖండకావ్యం అని ఇచ్చిండు. అంటే కావ్యంతో పాటు ఖండకావ్యం కూడా తెలుసుకుంటే అయిపోతున్న ఉద్దేశంతో అక్కడనే పడేసిన ఆధునిక సాహిత్య ప్రక్రియ ఖండకావ్యం అనేది. నెక్స్ట్ 3వది సాహిత్య ప్రక్రియలలో వచన సాహిత్య ప్రక్రియలు. కథ, కథానిక, గల్పిక, నవల, నవలిక, లేఖ, వ్యాసము, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర,
యాత్రా చరిత్ర, పీఠిక, సమీక్ష, విమర్శ, పీఠిక, విమర్శ, సమీక్ష, వచన కవిత, గజళ్ళు, రుబాయిలు, హైకూలు, నానీలు, సంపాదకీయము, వార్తా వ్యాఖ్య అనేటువంటివేమో ఈ వచన సాహిత్య ప్రక్రియలు 3వ చాప్టర్లో భాగంగా. 4వ చాప్టరు ఆధునిక కవిత్వము, ఉద్యమాలు, ధోరణులు. 4వ చాప్టర్ ఆధునిక కవిత్వము, ఉద్యమాలు, ధోరణులు. అందులో భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వము, దళితవాద కవిత్వము, శ్రీవాద కవిత్వము, మైనార్టీవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, జాతీయోద్యమ కవిత్వము, ఆంధ్రోద్యమ కవిత్వము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వము. ఇది 4వ చాప్టర్. నెక్స్ట్ 5వ చాప్టర్ చూసినట్లయితే తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల యొక్క ప్రభావము. అందులో మొదటిది సంస్కృత భాష యొక్క ప్రభావము, ఉర్దూ భాష యొక్క ప్రభావము, ఆంగ్ల భాష యొక్క ప్రభావము, పారసీక భాష యొక్క ప్రభావము మొదటి చాప్టరు. అందులో రెండవది భాషాశాస్త్రము, ఆవిర్భావ వికాసాలు, మౌలిక భావనలు. నెక్స్ట్ 6వ చాప్టర్ విషయానికి వచ్చినట్లయితే భాషా రూపాలు. భాషా రూపాల్లో శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, ఇంటి భాష, వైయక్తిక భాష, పరిసరాల భాష, భాషా పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అభివృద్ధి సంస్థలు. ఇది. నెక్స్ట్ 7వ చాప్టరు భాషాంశాల్లో వర్ణమాల, ఉచ్చారణ, ధ్వన్యుత్పత్తి స్థానాలు. నెక్స్ట్ లిపి పరిణామము, పదము ప్రాతిపాదిక ప్రత్యయము, అర్ధ విపరిణామము, ధ్వని విపరిణామము, తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు. అదేవిధంగా చూసినట్లయితే వాక్యానికి సంబంధించినటువంటి వాక్య రకాలు, వాక్య భేదాలు, ప్రత్యక్షానుకృతి, పరోక్షానుకృతి వాక్యాలు, కర్తరీ వాక్యం, కర్తరీ వాక్యము. తర్వాత చూసినట్లయితే సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, లాస్ట్కు వ్యాకరణ పరిభాష అనేటువంటిది మనము చూడొచ్చు. 8వది జానపద సాహిత్యము, 9వది పఠనావగాహన, పద్యము, 10వది పఠనావగాహన గద్యం. ఓకే, ఇది సిలబస్కు సంబంధించి.